అసలు ఈ యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి క్రియా యోగా కాకుండా? యోగాభ్యాసం చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రామాణికంగా ఆదిశంకరాచార్యులు యోగ తారావళి అని మనకి లోకానికి అందించారు. తార అంటే 27 నక్షత్రాలు, 27 శ్లోకాలుగా ఈ యోగాభ్యాసాన్ని ప్రామాణికంగా మనకి అందించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడితో మన అనుసంధానమే యోగము. కొత్తగా యోగా చేయాలి అనుకునే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి? ఇంటర్నేషనల్ యోగా అని జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఇంటర్నేషనల్లీ చాలా మంది చేస్తున్నారు యోగా అని. మరి మన భారతదేశంలో వాళ్ళకి అక్కడ వాతావరణం అనుకూలిస్తోంది. ప్రతి చోట గార్డెన్స్ ఉంటాయి. తప్పనిసరిగా వాకింగ్కి వెళ్ళడం అనే అలవాటు వాళ్ళకు ఉంది మొదటి నుంచి. అందుకని ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోండి, మీరు ఇలా ధ్యానం చేసుకోండి అని సింపుల్గా నేర్పించారు వాళ్ళు. నమస్కారం, 3TV నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వీరు క్రియాయోగి, అలాగే దేవి ఉపాసకులు. గాయత్రి ఉపాసన, అలాగే మహాలక్ష్మి ఉపాసన, కోటి గాయత్రి చేశారు, పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేశారు. అలాగే మహాలక్ష్మి ఉపాసన కూడా చేశారు. మహా అవతార్ బాబాజీ దారిలో పయనిస్తున్నారు ప్రస్తుతం. క్రియాయోగిగా ప్రసిద్ధి చెందారు. అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. మరి వారు కొన్ని పుస్తకాలు రాశారు. అందులో ఒక 2 ఈ నెలాఖరున అబుదాబిలో రిలీజ్ చేయబోతున్నారు. దాని గురించి వారితో చర్చిద్దాం. నమస్కారం. నమస్కారం. 3TV ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారు, మీరు క్రియాయోగి అని మనం ఇప్పుడు అనుకున్నాం కదా, అసలు మీరు యోగ సాధన ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు ఇటువైపు ఎలా అడుగులు వేశారు? మా వంశం పీఠాధిపతుల వంశం. మా స్వయాన మేనమామ గారు విమలానంద భారతి కుర్తాళం, విమలానంద భారతి 2. ఆయన పూర్వనామం ఒల్లూరు వెంకటేశ్వర్లు గారు. ఆ రకంగా మేనమామ యొక్క ఆశీర్వాదంతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆయన మాండ్యోకోపనిషత్కి తెలుగులో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో రాసినటువంటి వాళ్ళు ఆయనే. మా పెద్దమ్మ గారు కూడా ఆధ్యాత్మిక పరురాలు. ఆమె నన్ను పెంచుకుంది. అందుకని ఆమె దగ్గరికి సంసారంగా ఉన్నప్పుడే భార్యా పిల్లలతోటి 1997లో ఆమె రమణమనంటే వచ్చేసాను. ఇక్కడే సిటీలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. అంటే ఇంకెక్కువగా మనం కుటుంబ విషయాలు పట్టించుకోకుండా అన్నీ ఆమె చూసుకుండేది. అందుకని 97 నుంచే నేను ఆధ్యాత్మికంగా ఆయా గ్రంథాలు చదవడం, ఆమె ఎలా చెప్తే అలా ఆచరించుకోవడం జరుగుతూ ఉండేది. 2000 సంవత్సరంలో డాక్టర్ అరిపిరాల విశ్వం గారని మనకి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావుకి ఆధ్యాత్మిక గురువు, చెన్నారెడ్డికి కూడా ఆధ్యాత్మిక గురువు. ఆయన శిష్యుల్లో ఒకళ్ళని చీఫ్ మినిస్టర్ చేశారు, ఒకళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేసిన మహానుభావుడు ఆయన. ఆయనతో అనుబంధం చివరి దాకా 11 సంవత్సరాలు. ప్రతి వారము కూడా అమ్మవారి పూజకి, ఆయన వ్యాఖ్యానం వినడానికి సమయాన్ని కేటాయించి 2000 సంవత్సరంలో ఆయన దగ్గర ఈ క్రియాయోగ దీక్ష, మంత్ర దీక్ష తీసుకోవడం జరిగింది. 2000 నుంచి 25 సంవత్సరాలు ఈ క్రియాయోగాన్ని ఆచరిస్తూ, గాయత్రి ఉపాసన కూడా ఆచరిస్తూ, మారళ్ళ రామకృష్ణ గారు గాయత్రి పరివార్, తర్వాత సూర్య విజ్ఞాన ద్రష్ట. అంటే ఈ సూర్య విజ్ఞానం మోడర్న్ సైన్స్గా ఎలా ఉంది, దాన్ని ఎలా మనం నేర్చుకోవాలి, వేరే వాళ్ళకి ఎలా అందించాలి అన్నదాన్ని గత 10 సంవత్సరాలుగా నేను వాళ్ళ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన 250 గ్రంథాలని పరిశోధించడం జరిగింది. ఆ రకంగా ఆయన ద్వారా గాయత్రి విజ్ఞానం, సూర్య విజ్ఞానం, ఈ మధ్యలో మళ్ళీ యోగి మోహన్ నెహ్రూ అని, నెహ్రూ ఫ్యామిలీ పర్సన్, ఆయన పరాశక్తి క్రియాయోగా అని మహావతార్ బాబాజీ శిష్యుడు, అమ్మవారి దర్శనం చేసుకున్న మహానుభావుడు. ఆయన ద్వారా కూడా ఈ పరాశక్తి క్రియాయోగా నేర్చుకొని
దాన్ని క్రియాయోగా సంస్థగా కూడా ఆయన ఉన్నంత కాలం చాలా మందికి దీక్షలు ఇవ్వడం జరిగింది. అసలు ఈ యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి క్రియాయోగా కాకుండా ఇంకా వేరే రకాలు? ఈ యోగాభ్యాసం చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రామాణికంగా ఆదిశంకరాచార్యులు యోగ తారావళి అని మనకి లోకానికి అందించారు. అంటే ఆదిశంకరాచార్యుడు సాక్షాత్ ఈశ్వరుడే అని మనం అందరం నమ్ముతున్నటువంటి వ్యక్తి కూడా శారీరకంగా ఉన్నప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానం ఎలా కలిగింది, ఏ పద్ధతిలో ఆయన సాధన చేస్తే, అందుకని ఆయన చేసిన దాన్ని లయాయోగంగా నాకు ఈ ఆత్మసాక్షాత్కారం కలిగింది అని తనే రాశారు. అందుకని దాన్ని ఈ యోగ తారావళి, తార అంటే 27 నక్షత్రాలు, 27 శ్లోకాలుగా ఈ యోగాభ్యాసాన్ని ప్రామాణికంగా మనకి అందించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులు. అందులో ఆయన దీన్ని రాజయోగంగా, హఠయోగంగా, తర్వాత లయయోగంగా ఈ రకంగా 3 మార్గాల్లో ఆయన చూపించడం జరిగింది, ప్రామాణికమైనవి. ఇందులో అన్నిటికన్నా లయయోగం గొప్పది అని చెప్పి దీన్నే భగవద్గీత ప్రకారంగా క్రియాయోగం అని మహావతార్ బాబాజీ క్రియాయోగం అని చెప్పేసి ఆయన పేరు. ఈ యోగాల్నే, ఈ రాజయోగము, ఈ లయయోగాన్నే ఒక క్రియాయోగంగా కూడా, అంటే కాలానుగుణ్యంగా పేర్లు మారుతాయి తప్ప యోగం యోగమే. యోగం అనేది ఎన్ని రకాలుగా పేర్లున్నా మనకి భగవద్గీత ప్రామాణికంగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని భగవద్గీత 4వ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణ పరమాత్మ యోగం అనబడేటువంటిది నేను మొట్టమొదట సూర్యుడికి ఇవ్వబడింది, ఆ సూర్యుడి నుంచి ఇక్ష్వాకుకి, మనువుకి, మానవాళికి ఇవ్వబడింది అని స్పష్టంగా తెలియజేశారు. మనం పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ దానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఒక్కో దానికి, ఒక్కొక్క పేరుకి, ఒక్కొక్క యోగానికి కూడా. కానీ అల్టిమేట్గా ఏంటంటే అది సూర్యుడితోటి, ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడితో మన అనుసంధానమే యోగము. ఇప్పుడు సూర్య నమస్కారాలు అవి చేస్తాం, అవన్నీ ఆ యోగంలోని భాగం. ఇప్పుడు కొత్తగా యోగా చేయాలి అనుకునే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి? ఎక్సర్సైజ్ అంటే ఓ ఆసనాలు వేసేయడం అని మాత్రమే అనుకుంటారు యోగా అంటే, కాదు, ఇంకా డీప్ గా చాలా ఉంది. ఏమిటది? ఇంటర్నేషనల్ యోగా అని ఈ జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. చాలా కాలం నుంచి, నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి. దానికన్నా ముందే 190 దేశాల్లో ఈ యోగాభ్యాసం, మన దేశంలోని మహానుభావులు, అనేక మంది యోగులు, మహానుభావులు, మూలం పతంజలి యోగం. యోగానికి మూలం భగవద్గీతలోని యోగాభ్యాసం, యోగానికి సంబంధించిన శ్లోకాలు మనకు అర్థం కావాలంటే పతంజలి యోగ సూత్రాలని కనుక మనం 196 శ్లోకాలు, సూత్రాలు, 4 విభాగాలు, అది కనుక మనం చాంటింగ్ చేసిన కేవలం పతంజలి యోగాన్ని మనం ఈ రోజున ప్రతిదీ యూట్యూబ్లో భగవంతుడు మనకు ఏర్పాటు చేశాడు. దాన్ని విన్నంత మాత్రం చేత మనకి ఈ రోజున వచ్చేటువంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, ఎటువంటి సమస్యలైనా బ్రెయిన్కి వచ్చేవన్నీ కేవలం పతంజలి యోగం విన్నంత మాత్రంతో నివారణ అవుతాయి. అందుకని యోగం గొప్పది అని భగవద్గీత చెప్పడంలో ఉద్దేశం అది. లేదా సూర్య నమస్కారాలు చెప్పారు, అలా సూర్య నమస్కారాలు 12 పేర్లు రోజు పొద్దున సాయంత్రం మనం సంధ్యా సమయంలో చదువుకున్నా ఒకనొక రోజుకి మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి దాన్ని ఆసనాలుగా కూడా వేయగలుగుతాం. అందుకని ఈ విద్య అంతా బాల్యంలోనే మనం 8వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం లోపల నేర్చుకోవాల్సిన విద్య. అప్పుడు ఆ బాల్యంలో ఉన్నటువంటి మనస్సు చాలా లేత మనస్సు ఉంటుంది, ఈ రాగద్వేషాలకి అతీతంగా ఉంటుంది, ఆత్మకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనకి ఆత్మకు సంబంధించిన ఆత్మన్నా సూర్యుడన్నా ప్రత్యక్ష సూర్యుడన్నా ఒకటేనండి. అందుకని ఆ సూర్య భగవానుడితోటి మనం అనుసంధానం తగ్గిపోయిన కారణంగానే అనారోగ్యం అంతా ఏర్పడుతోంది. తిరిగి మనం ఆ సూర్యుని యొక్క ప్రభావాన్ని, ఆ సూర్యుడి యొక్క విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటే చాలంతే. ఆచరణ ఆటోమేటిక్గా మన మనస్సు ఎంత మనకి నాలెడ్జ్ ఉంటే మన మైండ్ యాక్సెప్టెన్స్ ఇస్తుంది అప్పుడు ఇది ఆచరించాలి అని. ఆ రకంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే, ఈ ఇంటర్నేషనల్గా మన యోగా మాస్టర్ కూడా డాక్టర్ ఏఎల్వి కుమార్ అని ఉన్నారు, లండన్ మాస్టర్ అంటారు ఆయన్ని. అంటే లండన్ వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చిన మహానుభావుడు. ఆయన దగ్గర నేను 3 నెలలు ట్రైనింగ్ పొందాను. నేను కూడా యోగా టీచర్ని. అందుకని వాళ్ళు విన్యాస క్రమం అని మొట్టమొదటి చాలా సింపుల్గా, చిన్నపిల్లలు ఒక వర్షం వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఆనందంగా ఉత్సాహంగా ఎలా ఎగురుతారో ఆ రకంగా మన జాయింట్స్ అన్నీ కూడా మొదట ఫ్రీ అవ్వాలి. అందుకని మన జాయింట్స్ అన్నీ ఫ్రీ అవ్వడం కోసం ఒక వయసులో ఉన్నవాళ్ళైతే
కూర్చోగలిగితే కూర్చోవచ్చు, నిలబడగలిగితే నిలబడచ్చు, లేదా కుర్చీలోనే కూర్చున్నా కూడా మనం ఆ విన్యాస క్రమాన్ని అన్ని జాయింట్స్ని కూడా ఫ్రీ చేసుకోవచ్చు. మొట్టమొదటి యోగాభ్యాసానికి ముందు జాయింట్స్ ఫ్రీ అవ్వాలి, వామప్, దాన్నే వామప్ అంటారు. అలా చేసుకొని ఆరంభం చేసి ఒక పద్ధతి ప్రకారంగా కనుక యోగాభ్యాసం మనం ఆచరిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్నేషనల్లీ చాలా మంది చేస్తున్నారు యోగా అని. మరి మన భారతదేశంలో కంపేర్ చేసుకుంటే భారతదేశంలో చాలా తక్కువ ఉంది. ఎందుకంటారు ఇది? అంటే వాళ్ళకి మన వాళ్ళు ఇప్పుడు గురువులే ఈ యోగాన్ని అక్కడ నేర్పించారు. వాళ్ళకి అక్కడ వాతావరణం అనుకూలిస్తోంది, జనాభా తక్కువ, ప్రతి చోట గార్డెన్స్ ఉంటాయి. వాళ్ళు తప్పనిసరిగా వాకింగ్కి వెళ్ళడం అనే అలవాటు వాళ్ళకు ఉంది మొదటి నుంచి. అందుకని ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోండి, మీరు ఇలా ధ్యానం చేసుకోండి అని సింపుల్గా నేర్పించారు వాళ్ళు. అందుకని ఈ రోజున అమెరికాలో కానీ లండన్లో కానీ మెయిన్ సిటీస్లలో 500 యోగా స్టూడియోస్ ఉన్నాయి. మన హైదరాబాద్లో ఏ యోగా స్టూడియోస్ లేవు. ఆ రకంగా 190 దేశాల్లో కూడా ఏదో రకంగా యోగాభ్యాసాన్ని వాళ్ళు తప్పనిసరిగా ఆచరిస్తున్నారు. అందుకని వాళ్ళు యోగా డే సెలబ్రేట్ చేద్దాం అని అనగానే అన్ని దేశాలు ముందుకు వచ్చాయి. మన దగ్గర ఆ రోజుకి మాత్రమే. ఎందుకంటే ఇది హాలండ్లో ఈ వేద యూనివర్సిటీ, మన దగ్గర వేదం ఉంది అంటున్నారు, బాగుంది. కానీ ఆ వేదాన్ని భద్రపరచగలిగినటువంటి వ్యవస్థకి ఎవరు ముందుకు రాలేదు, ప్రభుత్వం రాలేదు, వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా రాలేదు. అలాంటిది హాలండ్లో మహేష్ యోగి అని ఆ మహానుభావుడు ఇక్కడి నుంచే వెళ్ళినటువంటి ఆయన వాళ్ళకి అక్కడ వేద యూనివర్సిటీ పెట్టాడు. మొట్టమొదటి వేద యూనివర్సిటీ హాలండ్లో ఉంది, మన దేశంలో లేదు. అందుకని ఆయన ఈ రీసెర్చ్ చేశారు. ఈ మన దేహంలో ఉండేటువంటి ఈ దేవాలయాల్లో ఉండేటువంటి దేవతలు ఎవరు, ఈ దేవతా శక్తి మన దేహంలో ఎక్కడెక్కడ ఉంది, అంటే ఒక వినాయకుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆ శక్తి మన దేహంలో ఎక్కడుంది, ఒక లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం, ఆ శక్తి మన దేహంలో ఎక్కడుంది. ఇలా ఈ దేవతలందరూ దేవతా శక్తి, పంచభూతాల యొక్క శక్తే దేవతా శక్తి. ఈ పంచభూతాల కాంబినేషన్సే దేవతలు. ఒక వాయువు ఉంది, ఆ వాయువుకి సంబంధించిందే ఆంజనేయ స్వామి, వాయుపుత్ర హనుమాన్ అని మనకు అలా కోడ్ వర్డ్లాగా సూక్ష్మంగా రహస్యంగా రాసి ఉంచారు. దాన్ని మనం రీసెర్చ్ చేసుకోలేదు. ఇతర దేశాల వాళ్ళు రీసెర్చ్ చేశారు, వాళ్ళని బంగారంతో తొలతొగారు ఆ దేశంలో. ఇది నేర్చుకున్నందుకు ఈ బ్రెయిన్ సంబంధించినటువంటి ఆపరేషన్ లేకుండా ఓంకారం ద్వారా కానీ పతంజలి యోగం ద్వారా కానీ మరి ఆయన తగ్గించాడు. టోనీ నేడర్ అనేటువంటి న్యూరో సర్జన్. అందుకని అలా చాలా ఆధ్యాత్మిక పరులు చాలా దేశాల్లో ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి సంబంధించిన వేగస్ నర్వ్ అనేటువంటి ప్రధానమైనటువంటి నరం యొక్క వివరాలన్నీ కూడా హిరోషి మోతియామా అనేటువంటి జపాన్ శాస్త్రవేత్త జీవితకాలం పరిశోధన చేసి అనేక గ్రంథాలు రాశాడు. ఈ ప్రాణ విద్యని, గాయత్రి విద్యని, సంధ్యావందనాన్ని రీసెర్చ్ చేసిన స్కాలర్స్ వాళ్ళు. ఇప్పుడు మీరు శ్రీ విద్య, మహాలక్ష్మి విద్య ఉపాసన చేశాను అని చెప్తున్నారు కదా, ఇంకా ఏ శక్తులు అంటే ఆవాహన చేసుకోవచ్చు అనొచ్చా, లేకపోతే ఉపాసన చేయడం అనొచ్చా, అది ఎలా చేయాలి? అంటే మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ప్రామాణికంగా త్రిశక్తి. అంటే మన శిరోభాగానికి సరస్వతి శక్తి, ఈ మధ్య భాగానికి మహాలక్ష్మి శక్తి, ఈ కింది భాగానికి కాళీ శక్తి. దేహంలోనే ఉంది ఆ శక్తి అంతా. అంటే దేహ అవసరాల కోసం, ఆయా గ్లాండ్స్లో ఉండేటువంటి రుగ్మతల్ని నివారించడం కోసం కాలానుగుణ్యంగా కూడా ఈ 6 ఋతువుల్లోనూ 2 ఋతువులకి మనం 3 కాలాలుగా మనం వేసవికాలం, చలికాలం, వర్షాకాలం అని ఏదైతే భావిస్తున్నామో 5 సార్లుగా ఈ అమ్మవారిని నవరాత్రులుగా కొలుస్తారు సీజన్ వైజ్గా. అంటే ఏ సీజన్కి ఈ దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి. కొంతమంది మహంకాళి జాతరగా ఉపయోగించుకుంటున్నారు ఈ ఆషాఢ మాసంలో. దాన్నే వారాహి నవరాత్రులుగా కూడా కొలుస్తున్నారు అమ్మవారి నవరాత్రులు అవనివ్వండి, ఏవైనా శక్తి ఉపాసన అవనివ్వండి, ఊరికే బోనం పెట్టేసి దండం పెట్టేసుకుని చేసేస్తే సరిపోతుందా, అది కాదా, ఇంకేమి చేయొచ్చు? ప్రతి దేవతని మనం 3 విభాగాలుగా ఆరాధించవచ్చు. దేవతా శక్తే యంత్రశక్తి. దేవతని ఫోటోగా కూడా మనం పెట్టుకొని పూజించవచ్చు, విగ్రహంగా కూడా పెట్టుకొని పూజించవచ్చు. ఇంట్లో అయితే ఈ బొటన వేలంత విగ్రహమే ఉంచుకోవాలి, అంతకన్నా పెద్దది అవసరం లేదు.
పెద్దదైతే అభిషేకం. పెద్దదైతే అది దేవాలయాల్లో కానీ ఎక్కడొక్కడ పెట్టచ్చు, లేదా మనం ఫోటో పెట్టుకోవచ్చు. దానికి పెద్ద నియమాలు ఏమి ఉండవు. అందుకని దానికి యంత్రంగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ యంత్రమైన అమ్మవారి యొక్క స్వరూపం శక్తి. దాన్ని మనం మామూలుగా చిన్నదైతే పాకెట్లో కూడా పెట్టుకొని లేకపోతే పర్సులో కూడా పెట్టుకోవచ్చు. మన రక్షణకు అది యంత్రం అని అంటే నాలెడ్జ్. అది ఉంటే మనం దాని గురించి ఎంత తెలుసుకోవాలన్న భక్తి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అదే ఈ రకంగా అమ్మవారి యొక్క నవరాత్రులు ఆచరించుకుంటున్నప్పుడు ధ్యాన ప్రకారంగా ఆచరించవచ్చు, పూజగా ఆచరించవచ్చు. వాళ్ళకి ఏ విధంగా ఆచరించాలనిపిస్తే ఆచరించవచ్చు. భావన ముఖ్యం. అదే దీన్ని మంత్రం మాత్రం మరి అందరికీ కామన్గానే ఉంటుంది. ఈ మంత్రాన్ని కూడా పూజలో అయితే ఒక 108 సార్లు మనము ఓ పద్ధతిగా స్నానం చేసిన తర్వాత జపమాలతో చేస్తారు. అదే మానసికంగా మంత్రాన్ని చేసేటప్పుడు ఏ నియమాలు లేవు, అవసరం లేదు. 24 గంటల్లో కూడా మానసికంగా మంత్ర సాధన చేసుకోవచ్చు. ఈ వారాహి మంత్రం ఉంది. దీన్ని బౌద్ధ వాంగ్మయంలో ఇంద్రాణి మంత్రంగా, వజ్ర వైరోచిని మంత్రంగా, వారాహి మంత్రంగా కూడా రెండు ఒకటే అన్నారు. వజ్ర వైరోచిని అన్న, వజ్ర వారాహి అన్న ఒకటే. అందుకని ఇది మూలంలో అక్కడ ఉంది. దాని తర్వాత సప్తమాతృకలుగా మన గ్రంథాల్లో కూడా ఈ దేవతా స్వరూపాలనే వాళ్ళు విభాగంగా ఒక్కొక్క దేవతగా ఆచరించడం మొదలుపెట్టారు. అంటే ఇంద్రాణి దేవతగా, అంటే నవరాత్రుల్లో మనం దేవీ నవరాత్రుల్లో ఎలాగైతే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం చేస్తామో ఆ రకంగా ఈ సప్తమాతృకలకు కూడా ఆయా మంత్రాలు ఉన్నాయి, ఆయా విధి విధానాలు ఉన్నాయి. అందులో ఈ వారాహి అనేటువంటి దేవతని ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులుగా కొలుస్తున్నాం. అందుకని ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ అని ఇది నా ద్వారా ఈ మంత్రాన్ని, అంటే అమ్మవారు ఈ నవరాత్రుల గురించి అని దర్శనమిచ్చి ఇది ఈ రకంగా ప్రస్తుతం ఉన్న వాతావరణానికి, ఈ ఉపద్రవాల నుంచి బయటపడడానికి మానవాళికి మరి పెద్దలందరూ విశ్వపతి గారు లాంటి వాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ లాంటి ప్రవక్తలందరూ కూడా మరి సూచనప్రాయంగా తెలియజేశారు రాబోయే భవిష్యత్తు గురించి. ఈ ఉపద్రవాల నుంచి మనం బయటపడాలంటే మామూలుగా మనం దేవతను కొలిచే దేవతగా కాకుండా ఈ జంతువు మానవ దేహంగా ఉండేటువంటి దేవతలకి ఎక్కువ శక్తి ఉంటుంది. అందుకని ఈ వారాహి అని కానీ, ఆంజనేయ స్వామి కానీ, గణపతి కానీ ఇలా మనం కొలవడంలో కారణం అది. మామూలుగా మనం పురుష స్వరూపంగా కానీ, స్త్రీ స్వరూపంగా కానీ కొంత సామాన్యంగానే ఉంటుంది. కానీ మన ప్రస్తుత వాతావరణంలో మనం ఈ టెర్రరిస్టుల దగ్గర నుంచి తట్టుకోవాలన్నా ఎటువంటి ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఆయా దేవతా శక్తుల్ని ఆయా రోజుల్లో ఆ ఉపాసనగా మనం అందరూ కొలవచ్చు. తర్వాత కంటిన్యూషన్గా కూడా ఇది మన మనస్సుకి నచ్చింది అంటే 300 రోజులు కూడా చేసుకోవచ్చు. అంటే గాయత్రి మాత విశ్వామిత్రుడి దగ్గర నుంచే మనకి గాయత్రి మాత అనేటువంటి తెలుసు. విశ్వామిత్రుడి కన్నా ముందు లేదా మనం అడగలేదు, వాళ్ళని తెలుసుకోలేదు. ఇంద్రుడు ఆచరించినటువంటి గాయత్రి స్వరూపమే ఇంద్రాణి. ఇంద్రుడు ఏవైతే దేవతలకి అధిపతిగా ఉన్నాడో ఆయన ఆచరించినటువంటి దేవత ఎవరు? ఇంద్రాణి. అందుకని గాయత్రి అన్న ఇంద్రాణి అన్న ఒకటే. అందుకని వాళ్ళు ఇక్కడ ఈ బౌద్ధ వాంగ్మయంలో ఈ ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ అనేది చాలా ఈ రకమైన తాంత్రిక మంత్రం కూడా, అంటే త్వరగా ప్రయోజనాల్ని పొందిస్తుంది అని. తాంత్రిక మంత్రము అంటే ర్యాకెట్ టెక్నాలజీ లాంటిది అని అర్థం. మన ప్రస్తుతం మరి చాలా ఫాస్ట్గా కావాలని కోరుతున్నాం, కానీ మరి ఈ ఆధ్యాత్మికంలో కూడా మనం అటువంటి వాటిని అనుకరించాలి. అది అందరూ చేసుకోవచ్చు. అమ్మవారిని సామాన్యంగా మంగళవారము, శుక్రవారము విశేషమైన రోజుల్లో వీలైతే గుడికన్నా వెళ్ళొచ్చు, లేదా ఇంటి దగ్గరైనా మనం స్వల్పంగా మనకి తోచినట్టుగా చేసుకోవచ్చు. దానికేమి భయపడక్కర్లేదు. ఒక అరటిపండు లేదా కొబ్బరికాయ 2 ఉన్నా పర్వాలే, లేదా అమ్మవారికి ఒక బెల్లం నైవేద్యం పెట్టినా చాలు, డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టినా చాలు. అంతే అంతే. అందుకని మన మనస్సుతో భావనతో దాని జ్ఞానాన్ని పొందడం అసలైన ప్రయోజనం. అంటే ఇది నవరాత్రులే కాకుండా తర్వాత చెప్పాను 300 రోజులు కూడా మనం దాన్ని ధ్యానంగా పెట్టుకొని కూడా దాన్ని ఒక యంత్రంగా పెట్టుకొని
సౌందర్యలహరిలో 3వ శ్లోకంలో ఇచ్చారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా ఈ వారాహి ఉపాసనని 3వ శ్లోకంలో ఇచ్చారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తవక మకరంద స్తుతిజరి నిమగ్నానాం ధ్వంస్తామురురి వరాహస్య భవతి అని 3వ శ్లోకంలో సౌందర్యలహరిలో ఈ వారాహి అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు ఇలా అని ఆయన యంత్ర సహితంగా మంత్ర సహితంగా శ్రీం బీజంగా, అక్కడ ఒక్క బీజమే ఉంటుంది, శ్రీం బీజంగా కూడా ఈ అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. ఆమె మహాలక్ష్మి, ఆమెను మహాలక్ష్మిగా కూడా సప్తమాతృకలతో పాటు మహాలక్ష్మిగా కూడా ఆరాధించవచ్చు. ఈ సప్తమాతృకల్లోని ఒక భాగమే వారాహి. ఇంకోటి గురుగారు, ఇప్పుడు యంత్రాలు పెట్టుకోవచ్చు, విగ్రహంతో సమానమే అంటున్నారు కదా, యంత్రాలు అందరూ పెట్టుకోవచ్చా? అందరూ పెట్టుకోవచ్చు, అందరూ వాడచ్చు. యంత్రం అని అంటే దాని జ్ఞానం, అంటే అమ్మవారి స్వరూపం ఎలాగో యంత్రం కూడా అంతే. అండ్ మీరు పాకెట్ ఫ్రెండ్లీ అంటున్నారు కదా, అంటే అలా ఎలా తీసుకెళ్ళగలుగుతాం? మనం ఇప్పుడు పూజ చేస్తే పూజ గదికి పరిమితం కదా, ఎక్కడికి తీసుకెళ్ళం విగ్రహాలు. మనం పేపర్గా కూడా తయారు చేసాం కదా, ఈ రకంగా అంటే అది క్యారీ చేయొచ్చు. ఇది పాకెట్లో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు, మనకి రక్షణగా ఉంటుంది. అమ్మవారు స్వయంగా విడిగా ఈ యంత్రాన్ని మొదటి శ్లోకానికి, 3వ శ్లోకానికి, 33వ శ్లోకానికి కూడా నా ద్వారా ఇప్పటికే చాలా మందికి అందించడం జరిగింది. ఇప్పుడు యంత్రాలు పెట్టుకుంటే దాని నియమాలు ఏమిటంటారు? అంటే ఇది రాగి యంత్రం అయితే గురుముఖత తీసుకొని దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఏదైనా లేదా వారానికి ఒక రోజైనా మనం ఆచరించవచ్చు. రోజు కూడా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు దానికి కొంత కుంకుమ వేసి దాన్నే బొట్టుగా కూడా పెట్టుకోవచ్చు. విగ్రహారాధనతో సమానం. బాగుంది గురుగారు. మరి ఇప్పుడు మనం మీరు రాసిన పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. మీరు 33 పుస్తకాలు రాశారు ఇప్పటిదాకా. ఇప్పుడు రేపు 30వ తారీఖు 2 రిలీజ్ చేయబోతున్నారు. ఏమున్నాయి వాటిల్లో? ఒకటి యోగ విజ్ఞానం సౌందర్య లహరి అనేటువంటి పుస్తకం తెలుగులో, ఇన్నర్ యూనివర్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో. ఈ 2 పుస్తకాలు కూడా మారెళ్ళ రామకృష్ణ గారి ఆరాధనా ఉత్సవం సందర్భంగా మా అరిబిరాల విశ్వం గారి గురుపత్ని రత్నమాల గారు, ఆమె సంవత్సరికం జరుగుతోంది ఇదే రోజుల్లో. ఈ 30వ తారీఖు నుంచి ఇంచుమించు అదే రోజుల్లో జరుగుతోంది కాబట్టి వాళ్ళిద్దరి జ్ఞాపకార్థంగా ఈ 2 పుస్తకాలు కూడా, ఎందుకంటే విదేశాల్లో ఆన్లైన్ క్లాసుల ద్వారా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు ప్రతి వారం కూడా శనివారం, ఆదివారం క్లాసుల్లో అటెండ్ అవుతున్నారు. వాళ్ళే దీనికి సహాయ సహకారాలు అందించారు ఈ పుస్తకం విడుదల కావడానికి. అందుకని ఇది దుబాయ్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు తెలిసిన వాళ్ళు, ప్రశాంత్ కుమార్ గారు అని, క్రియాయోగి ఆయన కూడా 4 సంవత్సరాల నుంచి క్రియాయోగ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి. అందుకని తెలుగు వాళ్ళు అక్కడున్న దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఇది 2వసారి, గతంలో ఏప్రిల్లో ఒకసారి ఆహ్వానించారు. అందుకని ఇది యోగ విజ్ఞానం సౌందర్య లహరి, అంటే సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యులు దాంట్లోనే కావచ్చు, లేదా ఈ యోగ తారావళిలో ఇచ్చిన యోగాభ్యాసాన్ని. దీని తర్వాత ఏంటంటే మనకి సౌరయోగం అని ఉంది ఒకటి. చాలా సులభంగా ప్రతి మానవుడు కూడా ఏ వయసుతోటి నిమిత్తం లేకుండా మనం అసలు సూర్యుడు చంద్రుడే ఈ భూమికి ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంతా కూడా సూర్యుడే. అందుకని అటువంటి సూర్యుని యొక్క శక్తిని మనం ఈ సూర్యనాడి ద్వారా, చంద్రుని యొక్క శక్తిని మనం ఈ ఎడమనాడి ద్వారా పొందొచ్చు. ఆడవాళ్ళందరికీ ఈ ఎడమనాడి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది, మగవాళ్ళందరికీ కుడినాడి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ స్వరయోగాన్ని కనుక తెలుసుకోగలిగితే వారంలో 7 రోజులు ఎలా ఉన్నాయో, ఆదివారం నుంచి ఆదివారం సూర్యనాడి నడవాలి. ఉదయం పూట నిద్ర లేవంగానే ఈ ఇంగ్లీష్ పుస్తకంలో రాయడం జరిగింది ఈ సూర్యుని యొక్క ప్రాధాన్యత ఏంటి, మన బ్రెయిన్ యొక్క ప్రాధాన్యత ఏంటి. సన్ రైజ్, సన్సెట్, ఈ సూర్యోదయానికి ముందు 48 నిమిషాల పాటు మనకి కావలసినటువంటి మినరల్స్ అన్నీ కూడా మెర్క్యూరీ, గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, ప్రతి బాడీకి 5 మినరల్స్, 5 ఎలిమెంట్స్, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్కై, ఈ పంచభూతాలు, పంచధాతువులు, ఇవన్నీ కూడా సూర్యుడికి, ఈ పంచభూతాలకి అనుసంధాన్నే అసలు యోగం అంటారు. అందుకనే భగవంతుడు నేను సూర్యుడికి ఈ విజ్ఞానాన్ని, యోగాన్ని అందించాను అని అంటే దాని అర్థం ఏంటంటే సూర్యుడిలో మనం ఏదైతే ధనం కోసం
ఇంత శ్రమ పడుతున్నామో, ఏది బంగారం గొప్పది అనుకుంటున్నాం, ధనం కోసమే మనం ఇంత తాపత్రయం పడుతున్నాం. కానీ ఇటువంటి మెర్క్యూరీ కానీ, బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఈ ఐరన్ కానీ, ఇవన్నీ కూడా మనకి సూర్యుడి నుంచి భూమికి అందుతూ ఉంటాయి ఇన్ డిఫరెంట్ టైమింగ్స్లో. పర్టికులర్లీ 48 నిమిషాలు సూర్యోదయం ముందు మెర్క్యూరీ అబండెంట్గా మనకి భూమి మీదకి వస్తుంది, సర్వజీవులకి అందుతుంది. అందుకని మనం కనుక ఆ 48 నిమిషాలని సూర్యుడి ద్వారా పొందడానికి ప్రయత్నం చేస్తే మనకు కావాల్సినటువంటి మెర్క్యూరీ మన దేహానికి అందుతుంది. అలాగే ఈవినింగ్ మళ్ళీ సాయం సంధ్య 48 నిమిషాల ముందు మనం కనుక అక్కడి నుంచి మనకు కావాల్సిన కాల్షియం ఎంత కావాలో అంత అందుతుంది. మనం కేవలం పదార్థాల ద్వారానే విటమిన్ డెఫిషియన్సీ రికవర్ చేసుకోవాలి, అది కూడా ఒక భాగమే. కానీ ఇలా సూర్యుడి ద్వారానే మనం అన్ని రకాలైనటువంటి ధాతుల్ని పొందొచ్చు. ఈ విజ్ఞానాన్ని అగస్త్యుల వారి ద్వారా నాకు అందింది. ఉపాసనా బలంతో ఆయన రమ్మన్న చోటికి వెళ్ళి అక్కడ ఉపాసన చేసేటువంటి వాళ్ళ ద్వారా అందింది ఈ విజ్ఞానం. ఇది ఇన్నర్ యూనివర్స్లో ఈ విజ్ఞానం అంతా ఉంది. ఇప్పుడు ఈ తెలుగు కంటెంట్స్, ఇంగ్లీష్ కంటెంట్స్ సేమేనా అండి? వేరువేరుగా ఉన్నాయి, అది వేరు ఇది వేరు. వేరు రాశారు. ఇప్పుడు మీరు రాసిన పుస్తకాలు అన్ని యోగాకి సంబంధించిన ఉన్నాయి గురుగారు? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసే ఇప్పటికి 34వ పుస్తకం ఇది. 33, 34, 32 పుస్తకాల్లో అందరికీ మానవుడికి కావాల్సినటువంటి అన్ని రకాలైనది. అంటే అరవిందో అందించినటువంటి సావిత్రి గ్రంథం ఈరోజు కూడా చాలామందికి అర్థం కాలేదు. అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా కొన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. అలా నేను చాలా సులభ పద్ధతిలో సావిత్రిని కూడా తెలుగులోకి తర్జుమా చేయించాను. అలాగే మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వైబ్రెంట్ లైఫ్ అనేటువంటి పేరు మీద 3 పుస్తకాలు రాయడం జరిగింది. అదే ఇలా మన హెల్తే కానీ బిగినింగ్ మొట్టమొదటి ఆరంభం స్తోత్ర విజ్ఞానంతో ఆరంభం చేశాం. మనం ఒక ఆదిత్య హృదయం ఉంది, కేవలం స్తోత్రాలు చదువుతుంటున్నాం, అనేక స్తోత్రాలని, నవగ్రహ స్తోత్రాలని. కానీ వీటి యొక్క ఉపయోగం ఏంటి, వీటి యొక్క సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దీనివల్ల మనకి మన ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది అన్న విషయాలన్నీ కూడా 6 పుస్తకాల్లో మొట్టమొదట స్తోత్ర విజ్ఞానంగా అందించాను నేను. అలా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అగస్త్య స్పిరిచువల్ .org అనే వెబ్సైట్ ద్వారా, రెండవది అగస్త్య మిషన్.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అవైలబుల్ పుస్తకాలన్నీ కూడా వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి గురుగారు, ఇది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది నేను అడిగే క్వశ్చన్, కానీ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు మెడిటేషన్ కూడా ఒక భాగం యోగాలో. కొత్తగా ఇప్పుడు మెడిటేషన్ చేయాలి అని కూర్చున్నప్పుడు రకరకాలు వస్తాయి మైండ్లోకి, కుదుట పడదు మైండ్. పిల్లల ఫీజులు కట్టుకోవాలి, స్కూళ్ళకి టిఫిన్ బాక్సులు కట్టాలి, ఇలాంటి రకరకాలు వస్తూ ఉంటాయి, ఎక్కడో ఏదో అయిపోయిందని. ఇవి రాకుండా ఎలాగా? ఒక సామాన్య మానవుడు మెడిటేషన్ చేయాలి అనుకుంటారు, కానీ కూర్చున్నాక ఇలాంటివన్నీ వస్తుంటాయి, ఎక్కడెక్కడ చుట్టుపక్కల చుట్టుముడుతూ ఉంటాయి ఆలోచనలన్నీ. ఇది క్లియర్ అవ్వాలంటే ఎలాగా? మనసు ఇప్పుడు దేహానికి సంబంధించిన యోగాన్ని హఠయోగం అన్నారు, మనసుకు సంబంధించిన యోగాన్ని రాజయోగం అన్నారు. రాజయోగంలో మనస్కత, అమనస్కత, ఉన్మని, మనోన్మని, ఇలా 4 భాగాలుగా ఉంది రాజయోగం అనేటువంటిది. దీని ద్వారా ఏమవుతుందంటే కొంత అవగాహన మనం కలిగించుకుంటే, దాని గురించిన విషయాలు తెలుసుకోగలిగితే మనస్సు ద్వారానే మనస్సుని నియంత్రించడం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మన లోపల ఈ ప్రాణానికి ఒక కాయిన్కి ఒకవైపు ప్రాణం అనుకుంటే, రెండో విభాగంలో చిత్తం అంటారు. మనస్సు ఈ మనస్సు ఆలోచనలన్నీ కలిస్తే దాని చిత్తం అంటారు. అందుకని ఇది అనేక జన్మల నుంచి మనకి అనేక రకాలైన కోరికలు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట నిరంతరంగా. అందుకని వీటిని ఎలా నిరోధించాలి అనేటువంటి దానికి చిత్తవృత్తి నిరోధ అనే యోగాభ్యాసం. పతంజలి యోగం యొక్క మూల సూత్రం ఏంటండి అంటే, మొట్టమొదటి సూత్రంలోనే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసులో వచ్చే ఆలోచనల్ని నియంత్రించడం కోసమే యోగం అనేది ఉంది. అది ప్రాణాయామం ద్వారా, ప్రాణం ద్వారా నియంత్రించవచ్చు, లేదా కేవలం మనస్సు ద్వారా కూడా రమణ మహర్షి మార్గంలో నేను ఎవరిని అని తెలుసుకోగలిగితే నియంత్రించవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ఒక పెద్ద డౌట్ ఇది చాలా మందికి క్లియర్ అయినట్టే. మరొక విషయం, మీ వృత్తి గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఏం చేసేవారు మీరు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ డివిజన్లో ఎలక్ట్రానిక్స్ డివిజన్ అది, అందులో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఓకే. ఎలక్ట్రికల్ ఎయిర్ కండిషనింగ్. ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2018లో రిటైర్ అయినా. 18లో రిటైర్ అయ్యారు.
అంటే మీరు ఉద్యోగం చేస్తూనే వృత్తి, ఆ. ఇది పక్కన నుంచి ఆధ్యాత్మికత వైపు ప్రయాణం. చాలా వరకు పుస్తకాలన్నీ నేను ఆఫీస్లోనే తీసుకెళ్ళి సమయం ఉన్నప్పుడల్లా అక్కడే చదువుకుంటూ వచ్చాను. ఉమ్. ధ్యానం అక్కడే ఎక్కువ కాలం చేయడం జరిగింది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన గురువులు ఎవరండి? అనేక మంది గురువులను ఆశ్రయించాం. నా కుర్తాళంలో ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతి గారు ఉన్నారు ప్రస్తుతం. ఆయన దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మా అరిపురాల విశ్వం గారు, యోగి మోహన్ నెహ్రూ గారు, ఇప్పుడు ప్రస్తుతం వాసుదేవానంద భారతి, మీకు అందరికీ తెలిసిన విశ్వపతి గారు. ఇವರು ఆయన నేను పూర్వజన్మలో సమకాలికులం. ఆయన అందుకని నాకు ఇప్పటికి 3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. నా పుస్తకాలను కూడా ఆయన ఆవిష్కరించారు. శ్వాస విజ్ఞానం అనే పుస్తకం రాశాను నేను. ఆ పుస్తకం ఆయన ద్వారానే ఆవిష్కరించబడింది. తర్వాత సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం క్రియాయోగం, అంటే 21 ఓంకారాలు చేసుకుంటే కూడా క్రియాయోగమే. సింపుల్గా అందరూ చేసుకోవచ్చు, అంటే మంత్రాలు ఇవేం ఏం అవసరం లేదు. 21 సార్లు ఓంకారం చేసుకున్నా మీరు క్రియాయోగమే. దాన్ని వివరంగా ఆ పుస్తకం కూడా రాయడం జరిగింది. అలా విశ్వపతి గారితో కూడా అనుబంధం ఉంది. అలా చాలామంది అనేక మంది గురువులతోటి నేను సదానంద్ మహారాజ్ అని 108 సంవత్సరాల మహానుభావుడు, అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇంకా 110 సంవత్సరాలు అయింది. ఆయనతోటి కూడా అనుబంధం, ఆయనతోటి కూడా కలవడం, ఆయనతోటి కూడా విచారించడం, యోగం గురించి చేయడం జరిగింది. ఆ విధంగా అందరిది అఖండ గురుసత్తా. మారెళ్ళ రామకృష్ణ గారు చెప్పిన సూత్రం ఏంటంటే మనది అఖండ గురుసత్తా. ఆయనే 14 మంది గురువుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలా ఇప్పుడు ఈ పుస్తకాల ద్వారా హయ్యర్ మాస్టర్స్ వాళ్ళు దర్శనమిచ్చి వాళ్ళ సూచన మేరకు ఈ పుస్తకాలు రాయడం జరిగింది. మొదట ఆయన జగద్గురు ఆది శంకరాచార్యులు, ఆయన కూడా దర్శనమిచ్చారు. తర్వాత మహాతార్ బాబాజీ దర్శనమిచ్చారు ఈ మధ్యకాలంలో. తర్వాత స్వామి రామ హిమాలయన్ మాస్టర్, అగస్త్యో భగవాన్ ఋషి, అగస్త్య గుహ అని కుర్తాళం దగ్గర ఉదుగై గుహల్లో ఒక రహస్య గుహ ఉంది ఇప్పటికి కూడా. అక్కడికి అనేక మంది ఋషులు దేవతలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మంగా. అటువంటి దాంట్లో నేను 2012వ సంవత్సరంలోనే నాకు అవకాశం కలిగి నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఈ విధంగా ఈ పుస్తకంలో 5 గురువులు ప్రేరణతో ఈ 2 పుస్తకాలు రాయడం జరిగింది. అంటే ఈ పుస్తకాల ద్వారా యోగ విజ్ఞానం అనేది ప్రపంచం అంతటా అందాలి అన్నది హిమాలయన్ మాస్టర్స్ యొక్క కోరిక. మీ ద్వారా, మన ద్వారా. బాగుంది గురువుగారు. యోగా విషయానికి వస్తే ముసలి వాళ్ళు అయిపోయాక చేసుకునేది, యంగ్స్టర్స్ ఏముంది ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ కాలేజీకి వెళ్తూ ఎంజాయ్ చేసే లైఫ్ ఇలా అనుకుంటారు. ఇది ఏది కరెక్ట్, ఏది రాంగ్? అంటే మనకి ఈ విజ్ఞానం అనేది మనం పగలు రాత్రి అందరం అనుభవిస్తున్నాం కదా. ఊహ తెలిసినప్పటి నుంచి 8వ సంవత్సరం నుంచే చిన్నపిల్లలకే అసలుగా వాళ్ళకి ఈ ప్రశ్నలు వస్తాయి. వాటికి ఈ రోజున ఒక జనరేషన్ మొత్తం ఈ నాలెడ్జ్ పొందని కారణంగా వాళ్ళకి మనం సరైన అవగాహనగా మనం నేర్పలేకపోతున్నాం. గుడికి తీసుకెళ్తున్నాం కానీ ఈ దేవత ఎవరు, దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు దేవాలయమే ఏంటి అని అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, పగలేంటి, రాత్రి ఏంటి, ఎందుకు జరుగుతోంది ఇది, ఈ మాత్రం కూడా మనం చెప్పలేకపోతున్నాం. అందుకని వీటిని బాల్యం నుంచే 8వ సంవత్సరం నుంచే తెలుసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుందండి అంటే విల్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్రాలు ఉన్నాయి, 2 మంత్రాలు ఇచ్చాం, వీటిని డైరెక్ట్గానే మొదటే చేసుకోవడం ఆరంభించినా మన విల్ పవర్ పెరుగుతుంది. మనకి ఏ సంశయం వచ్చినా రేపు పొద్దున్న ఆరోగ్యం బాగాలేకపోయినా, ఓ పరీక్షలో ఫెయిల్ అయినా, ఒక ఇంటర్వ్యూలో పాస్ కాకపోయినా మనం అధైర్యపడకుండా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసి తప్పనిసరిగా దీన్ని సాధించగలుగుతాము అన్న ధైర్యం రావాలి మనిషికి. అది ఈ ఆధ్యాత్మిక వల్లనే వస్తుంది, యోగం వల్లనే వస్తుంది. నేను యోగాభ్యాసం అంటే 60 సంవత్సరం తర్వాత నేర్చుకున్నాను. ఈ వయసు ఆ వయసు అనేం లేదు. సంపూర్ణ మానవ జీవితానికి ఇప్పుడు నేను రాసిన 2 పుస్తకాలు కూడా కేవలం వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం అన్నీ అందుతాయి. యోగా చేయడం వల్ల చాలా క్రానిక్ డిసీజెస్ తరిమేయచ్చు అని అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? ఇప్పుడు వేగస్ నర్వ్ మెడిటేషన్ అని ఉంది. ఆ వేగస్ నర్వ్ అనేటువంటిది ఏంటంటే మన ఇంద్రియాలకి మన బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ అన్నమాట. మన ఇంద్రియాలు ఏదన్నా విషయం చూసినా వీటి నుంచి సంకేతాలన్నీ బ్రెయిన్కి అందుతాయి, మళ్ళా దానికి ఆన్సర్ కూడా బ్రెయిన్ నుంచి అందుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటిదే వేగస్ నర్వ్. అది నాభి నుంచి ఆజ్ఞాచక్ర పర్యంతం ఉంటుంది దేహం లోపల. దీన్నే ప్రాణ విద్య, కుండలిని విద్య అనేక పేర్లతో పిలిచారు.
ప్రాణశక్తే మన దేహంలో ఉంది. ప్రాణశక్తి క్షీణతే రోగం. అందుకని ఈ ప్రాణశక్తి తిరిగి మనం సంపూర్ణంగా పొందాలి అంటే కేవలం మనం శ్వాసని దీర్ఘంగా తీయాలి. మన శ్వాస ఈ నాభి అనేటువంటిది పైకి కిందికి వస్తుందా లేదా అని గమనించాలి. ప్రాణాయామం చేయకముందే కేవలం ముందు శ్వాసని గమనిస్తే చాలు. ప్రాణాయామ ప్రక్రియలు తర్వాత తెలుసుకున్నాక చేయొచ్చు, వదిలేసేయండి. శ్వాసని అసలు సక్రమంగా మనం పీలుస్తున్నామా లేదా? ఒక చంటి పిల్లాళ్ళు ఉన్నారు, వాళ్ళ గ్రోత్ అంతా కూడా వాళ్ళు కేవలం శ్వాసని సక్రమంగా పీలుస్తున్న కారణంగా వాళ్ళు గ్రోత్ అవుతున్నారు. అదే మనం జంతువులు ఉన్నాయి, వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. వాటి బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనిషి యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ ఈ రోజున ఎలా ఉంది. ఇదే రాత్రిపూట మనం ఈ శ్వాసని ఎలా తీస్తున్నాం, పగలు ఎలా తీస్తున్నాం, దీన్ని అబ్జర్వ్ చేయాలి. నైట్ టైం కనుక మనం శ్వాసని గమనించగలిగితే అది ఒరిజినల్గా ఎలా మనిషి ప్రాణం నడవాలో అలా నడుస్తుంది. అందుకని సక్రమంగా ఎవరైతే 6 గంటలు నిద్రపోతున్నారో వాడికి ఏ అనారోగ్యం రావాల్సిన అవసరం లేదు. నిద్ర పట్టకపోతేనే రోగం అంతా. అందుకని ఆ నిద్రలో కూడా సక్రమంగా శ్వాసని ప్రసరించగలిగేలాగా మనం మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకు కావాల్సిన ఆరోగ్యం అంతా వస్తుంది. అందుకని ఇది వేగస్ నర్వ్ అనేటువంటి మెడిటేషన్లో అనేక రకాలుగా ఈ డయాఫ్రమాటిక్ బ్రీదింగే కావచ్చు, ఇలా ఈ చిన్న ప్రక్రియల ద్వారా మనలో ఉండేటువంటి క్యాన్సర్తో సహా రుగ్మతల్ని నివారణ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని అసలు లోపల ఏం జరుగుతోంది బ్రెత్ మీదనే కంప్లీట్ శ్వాసే భగవంతుడు. మనం ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నాం టెంపుల్ దాకా, కానీ ఆ జ్ఞానం అంతా మనకి గ్రంథాల ద్వారా అందించేశారు భగవంతుడు అనేక రూపాలుగా. మనం కూర్చున్న చోట్లోనే యూట్యూబ్లో మనం ఈ రోజున ఒక పేరు తెలిస్తే, ఆ టాపిక్ పేరు తెలిస్తే, ఆ పుస్తకం పేరు తెలిస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కరెక్ట్. ప్రపంచం అంతా మనం సెల్ ఫోన్ని మనకన్నా పిల్లలు బాగా ఉపయోగించగలుగుతారు. అందుకని వాళ్ళకి కనుక ఈ జ్ఞానాన్ని అందిస్తే, ఈ సూర్యుని యొక్క జ్ఞానము, చంద్రుని యొక్క జ్ఞానము, చంద్రుడు అంటేనే మన మనస్సు. మరి అడిగిన మనస్సు ఇన్ని రకాల ఆలోచనలతో ఎందుకుంటోంది అంటే, చంద్రుడు అమావాస్య పౌర్ణమిగా మరి 15 రోజులకే చేంజ్ అయిపోతూనే ఉన్నాడు. చేంజ్ కానటువంటిది సూర్యుడు, కాన్స్టెంట్గా ఉండేటువంటిది సూర్యుడు. అదే మన సోల్ నాలెడ్జ్. చేంజ్ అవుతున్నటువంటిది మనస్సు, చంద్రుడు. అందుకని దాన్ని చంద్రుడితో గమనించగలిగితే, ఆ చంద్రుని ప్రభావం ఎలా ఉందో మన మీద గ్రహించగలిగితే, ఆ చంద్రుడిని అమ్మవారు అన్నారు, ఈ సూర్యుడినేమో నారాయణుడు అన్నారు, అంతే. అందుకని మన మతానికే ఈ రకంగా 2 రకాలుగా ఎందుకు పూజిస్తున్నాం మనం, పురుష స్వరూపంగా స్త్రీ స్వరూపంగా. మరి ఇతర మతాల వాళ్ళంతా ఒకటే దేవుడు ఒకడే ఉన్నాడు అంటున్నారు కదా, అంటే ఇది తేడా. మనకింత స్పష్టంగా సైన్స్ ప్రకారంగా భూమి, సూర్యుడు, చంద్రుడు మనకు కనిపిస్తుంది. ఏంటి బయటకి మనం భూమి మీద ఉన్నాం, భూమి కూడా తిరుగుతోంది. దీని సూర్యుడు, సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యుడు, సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ చంద్రుడు. ఈ సైన్స్ని మనం సైన్స్గా తీసుకుంటేనే అదే యోగం. దేవుళ్ళు, దేవతలు అవన్నీ కూడా మన లోపల శక్తులే. ఇవన్నీ చెప్తుంటే అర్థం కావటం లేదు, కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. దాని బదులు ఈ మూడింటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేసి, ఇది ఏంటి అసలు, పగలు ఎందుకు అవుతోంది, రాత్రి ఎందుకు అవుతోంది. అందుకని అనేక మంది మహానుభావులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. ఏ వ్యక్తి అయితే పగలేంటి రాత్రి ఏంటి అని కనుక తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు స్వామి వివేకానంద అంటే మహానుభావుడు అవ్వచ్చు. దానికి ఏం కష్టం ఉంది? ఏ కష్టం లేదు. హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇంటెలిజెన్స్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్స్. నా చిన్నప్పుడు ఈ విషయం ఒకటి గుర్తొచ్చింది గురుగారు. మెడిటేషన్ ఒక 5-10 నిమిషాలు ఉండేది పొద్దున్నే వెళ్ళగానే. ప్రేయర్ అయిపోయాక క్లాస్ రూమ్లో మంద్రంగా మ్యూజిక్ పెట్టేవారు, కళ్ళు మూసుకోమనేవారు. ఇంకా పిల్లలం కదా, కళ్ళు తెరిచి కన్ను తెరిచి చూడడం ఇలాగా. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయితే మంచిదేనంటారా, లేకపోతే ఫ్రీడమ్గా వదిలేయచ్చు అంటారా? పిల్లల్ని చెయ్యాలి కంపల్సరీ అని కూర్చోపెట్టాలా వద్దా? అది వాళ్ళ మనసు అంగీకరించేస్తేనే ఫలితం ఉంటుంది. మొట్టమొదటి క్రమశిక్షణ కోసం కూర్చోబెట్టచ్చు, అంతవరకే. ఆ తర్వాత ఈ ఆధ్యాత్మికత మొత్తం కూడా మన మనసు. ఇప్పుడు మంత్రానికి కూడా ఏ మంత్రానికి శక్తి ఉంది, ఏది విన్నారో మీరు, దీనికి ఎక్కువ ఉందా, దానికి తక్కువ ఉందా, అదేమి లేవు. అన్ని మంత్రాలకి మూలం ఓంకారమే, ప్రణవమే. అందుకని ఈ రోజున ఓంకారం చాంటింగ్ కూడా యూట్యూబ్లో ఉంది. మెలోడియస్గా ఏదైనా వినొచ్చు.
అదే మనం మొట్టమొదటి ఏంటంటే ఈ శబ్దాన్నే శబ్ద బ్రహ్మ అన్నారు. శబ్దమే భగవంతుడు. ఆ ఏ మంత్రమైనా కానీ, ఏ శబ్దమైనా కానీ, ఏది మనకి ఆహ్లాదంగా ఉందో, ఇష్టంగా ఉందో, ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా ఉందో, మనకిష్టం ఉందని మళ్ళా వేరే వేరే ఎంకరేజ్ చేయకూడదు. అందుకని ఇటువంటి చక్కటి శబ్దాలని, సంగీతపరమైన సాహిత్యపరమైనటువంటి వాటిని మనం వాళ్ళ పిల్లలకి మొదటి నుంచి కూడా విన్నా కూడా వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది దీనివల్ల. అంటే మనం రిపీటెడ్గా వాటిని చాంటింగ్ చేసినందువల్ల కూర్చోబెట్టి చెప్పకూడదు, కూర్చోబెట్టి బలవంతంగా చేయకూడదు. మొట్టమొదట చెప్పాలి. ఊరికే నేర్చుకుంటూ ఉండడం వరకే ఆ కూర్చోబెట్టడంలో పోస్టర్స్ వల్ల వాళ్ళ ఒక స్థిర సుఖ ఆసనంగా కూర్చోవడం కోసమే అది ఉంది, స్థిరత్వం కోసమే. కానీ బలవంతంగా ఏ మనిషిని మనస్సుని మనం ఏం చేయలేము. గురుగారు ఇప్పుడు ఈ పుస్తకాలు అబుదాబిలో రిలీజ్ చేస్తున్నారు కదా, లాంచ్ చేస్తున్నారు ఈ June 30th. సో ఇక్కడ భారతదేశంలో కాకుండా అక్కడ ఎందుకు చేస్తున్నారు? అంటే మారెళ్ళ రామకృష్ణ గారు, మా హరిపురాల విశ్వం గారు వీళ్ళ కోరిక దేశ విదేశాల్లో వాళ్ళ విజ్ఞానం అందాలని. మా విశ్వం గారు 500 గ్రంథాలకి వ్యాఖ్యానం రాశారు, శ్రీ విద్యాపరమైనవి. అవి మరి దేశ విదేశాల వాళ్ళకి తెలవాలి. అలాగే మారెళ్ళ రామకృష్ణ గారు కావచ్చు, ఇప్పుడు ఆది శంకరాచార్యులు, అగస్త్యుల వారు, మరి వీళ్ళు ఇచ్చిన ఈ విజ్ఞానాన్ని దేశ విదేశాలకి అందాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆంధ్రుల యొక్క అక్కడున్న తెలుగు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో అబుదాబిలో వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అక్కడ కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ దుబాయే కాకుండా అమెరికాలో కూడా శిష్యులు ఉన్నారు, ఆ గురువుల యొక్క శిష్యులు ఉన్నారు, నా ద్వారా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా కొంతమంది ఉన్నారు. అందుకని ఈ పుస్తకాలని మొదటిసారి ఆస్ట్రేలియాకి, అమెరికాకి పంపించి ఆ 30వ తారీఖు అంటే 28 నుంచే 28, 29, 30 ఈ 3 రోజులుగా మా ఇద్దరు గురువుల యొక్క జ్ఞాపకార్థం మారెళ్ళ రామకృష్ణ గారు ఒకళ్ళు, హరిపురాల విశ్వం గారి గురుపత్ని రత్నమాల గారి సంవత్సరికం సందర్భంగా, యానివర్సరీ సందర్భంగా ఈ 2 పుస్తకాలని ఇలా అమెరికా, ఆస్ట్రేలియా, అబుదాబిలో, హైదరాబాదు, ఇక్కడ మిగిలిన కేంద్రాల్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కార్యక్రమాలు రెగ్యులర్గా ఎలాగూ చేస్తున్నారు. అందుకని దీన్ని స్పెషల్గా అక్కడ ఏంటంటే కొంతమంది డాక్టర్లు, ప్రామినెంట్ పర్సన్స్ వాళ్ళు ఆహ్వానించిన కారణంగా ఇది డాక్టర్లకు అందిన, ప్రామినెంట్ పర్సన్స్కి అందిన ఈ విజ్ఞానం వాళ్ళు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఎంతోమందికి అందుతుంది అన్న ఉద్దేశంతో అబుదాబిలో రిలీజ్ చేయడం జరుగుతోంది. ఈ నెల 30వ తేదీన అంటే June 30వ తేదీన అబుదాబిలో లాంచ్ చేయబోయే పుస్తకాల వివరాలు: యోగా విజ్ఞానం, సౌందర్య లహరి, ఇది తెలుగులో, ద ఇన్నర్ యూనివర్స్, ఇది ఇంగ్లీష్లో. ఈ 2 పుస్తకాలు అబుదాబిలో ఈ నెలాఖరున లాంచ్ చేయబడుతున్నాయి. ఆదూరి ఉదయ్ భాస్కర్ గురువు గారు క్రియాయోగి, ఈయన ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు, క్రియాయోగాలో శిక్షణ ఇస్తున్నారు. ఆయన క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకునేవారు agastyaspiritual.org ఈ వెబ్సైట్లో వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అందులోనే ఉంటాయి, వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు యూ కెన్ కాంటాక్ట్. గురువుగారు, మరొక్కసారి మీరు ఇందాక చెప్పిన మంత్రాలు ఒక్కసారి మళ్ళీ మా ప్రేక్షకుల కోసం. అంటే అన్నిటికన్నా మనందరి అవసరాలు ఈ రోజున మన కష్టాలు తీరాలంటే అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా మనందరం ఆరాధిస్తున్నాం. అమావాస్య సాధనలుగా తమిళ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు, అందుకని మనం కూడా ఆచరించుకోవచ్చు ప్రతి అమావాస్యకి. అలాగే అమ్మవారిని నవరాత్రులుగా కూడా ఆచరిస్తున్నారు. ఇవి రాబోయే ఆషాఢ మాస నవరాత్రులుగా మరి బోనాల పండుగగా కూడా అమ్మవారిని పూజిస్తారు గ్రామ దేవతగా. అలాగే మనకి వారాహి అమ్మవారు కాశీలో కూడా ఉంది, అందుకని అటువంటి వారాహి నవరాత్రులుగా ఆచరిస్తున్నారు. ఈ మహాలక్ష్మి సాధన అన్న, వారాహి సాధన అన్న కూడా ఈ రెండింటిని ఆది శంకరాచార్యులు ప్రామాణికంగా సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో ఇవ్వడం జరిగింది. ఆ 3వ శ్లోకం యొక్క శ్రీం యంత్రం ఇది. ఇది రాగి యంత్రం. ఇది గురుముఖత తీసుకొని మనం పూజా మందిరంలో ఉంచుకొని పూజించవచ్చు, లేదా దీన్ని ఫ్రేమ్గా కట్టుకొని ధ్యానం కూడా చేసుకోవచ్చు. దాని గోడకు తగిలించి ఫ్రేమ్ కట్టించుకొని ధ్యానం కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది మనం క్యారీ చేయడానికి పాకెట్లో కానీ మనకి రక్షణగా ఉంటుంది, మనకి విల్ పవర్ పెరుగుతుంది, మనకి భయ సందేహాలు ఉండవు. అది దీన్ని బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోవచ్చు,
వేరే ఎవరైనా కూడా పాకెట్లో పెట్టుకోవచ్చు. ఈ రకంగా ఇది ప్రామాణికంగా ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమహిరోద్వీపనగరి జడానాం చైతన్య సబకమకరంద స్తుతి జరి దరిద్రాణం చింతామణి గుణునికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంస్తామరురిపు వరాహస్య భవతి మురారిపు వరాహస్య భవతి. ఆ వారాహి అనేటువంటి అమ్మవారి యొక్క రహస్యమైనటువంటి విద్యని ఆయన అందులో నిక్షిప్తం చేయడం జరిగింది. అందుకని ఇది ప్రామాణికంగా ఆదిశంకరాచార్యుల ద్వారా గురు పరంపరగా అందినటువంటి విజ్ఞానం. యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి కూడా దీన్ని ఆచరించుకోవచ్చు. ధైర్యంగా ఆయురారోగ్యాలు సంపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని భగవంతుడిచ్చినటువంటి 120 సంవత్సరాలు యాక్చువల్గా కనీసం 100 సంవత్సరాలైనా కూడా హాయిగా ఆనందంగా ఈ యోగాభ్యాసం వల్ల జీవించవచ్చు. అలా జీవించి చూపించినటువంటి వాళ్ళే సదానందగిరి మహారాజ్ ఈరోజు కూడా ఉన్నాడు. మరి 108 ఇయర్స్ అని చెప్పి మనకి ప్రచారంలో ఉంది. ఆయన కూడా నాకు ఒక గురువుతో సమానం. ఆయన ఆశీర్వాదంతో కూడా అందరూ ఈ 3TV ప్రేక్షకులందరూ కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా మీరు చూసి వేరే వాళ్ళందరికీ ఈ విజ్ఞానాన్ని అందించండి, ఈ పుస్తకాల వివరాలు అందించండి. ఈ మహాలక్ష్మి సాధన కానీ ఈ వారాహి సాధనలు కానీ మీరు చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా దారి చూపించండి. మనం 10 మందికి మేలు చేస్తే మనకు భగవంతుడు ఆటోమేటిక్గా మనం అడగకుండానే అమ్మవారు మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాం గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ ఇంటర్వ్యూలో మీతో డిస్కషన్లో అసలు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం గురుగారు. చాలా అద్భుతంగా ఉన్నాయి చెప్పాలంటే. ఇంకా చాలా ఉంటాయి డీప్గా మీనింగ్ఫుల్గా ఉండేవి యోగాలో చాలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడాలని ఉంది. మరొక ఇంటర్వ్యూలో తప్పకుండా కలుసుకుందాం గురుగారు. అన్ని సందేహాలు పుస్తకాలు విడుదలైన తర్వాత దాని వివరాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.